రేపు ఉదయం 7 నుంచి పోలింగ్. హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత, భారీ బందోబస్తు చేశామన్న పోలీసులు. వృద్ధులు, దివ్యాంగులకు ఏర్పాట్లు, ఎండల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్స్ రెడీ. ఓటేసేందుకు వెళ్లిపోయిన సిటీ జనం, కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ వెనుకంజ, వినియోగం పెరగాలంటున్న నిపుణులు. డ్రై ఫ్రూట్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా గల్ఫ్ ఐటమ్స్ కి కేర్ ఆఫ్ షహరానా మార్కెట్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని సిద్ధం చేశారు. జిల్లాలోని 41,77,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందుకోసం 3,976 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలకు అంతా సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 1,583 ప్రాంతాల్లో 3,976 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 41,77,703 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మంచినీరు, టాయిలెట్లతో పాటు టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు, సహాయకులను అందుబాటులో ఉంచారు. ఎండ తీవ్రతను బట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా ఉంచుతున్నారు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 2,800 నుంచి 3,000 మంది సిబ్బంది ఉంటారని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు 5 నుంచి 6 సిబ్బందిని కేటాయించామన్నారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్నారు దానకిషోర్. పోలింగ్ పార్టీస్ మూవ్మెంట్, అట్లాగే మనం ఏవైతే వెహికల్స్ వెళ్తున్నారో ఆ వెహికల్ కూడా జీపీఎస్ కూడా పెట్టడం జరిగింది. ఈసారి వెహికల్లో ఈవీఎం ఉంటే దాన్ని మానిటర్ చేస్తూ కూడా వెహికల్ ఎక్కడికి పోతుందో కూడా మానిటర్ చేసే దానికి, అలాగే పోలింగ్ యొక్క పర్సంటేజ్ కూడా ఎవ్రీ 2 hours తెలుసుకునే దానికి మనం ఒక ప్రత్యేకమైన యాప్ ఒకటి సిద్ధం చేశాము. దీంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక యాప్ ఇచ్చారు. ఈ 2 ఉపయోగించి ప్రతి 2 గంటలకు కావాల్సిన వచ్చేటువంటి పోలింగ్ సరళిని కూడా నమోదు చేసేదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఎన్నికల సామాగ్రి చేరుకుంది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 35,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఇందులో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 8,700 మంది ఉన్నారు. 8,756 మంది ఏపీఓలు, 519 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉంటారు. 1000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు మిగతా కేంద్రాల్లో స్టాటిక్ కెమెరాలతో రికార్డు చేస్తారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆఫీసులో ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్ విశ్వజిత్ నేతృత్వంలో సిబ్బంది అంతా ఇక్కడి నుంచే పనిచేస్తారు. ఫీల్డ్లో తలెత్తే ఎలాంటి సమస్యనైనా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పరిష్కరిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్కి చేసినట్టుగానే ఈసారి కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి కంప్లీట్గా సీసీటీవీ కెమెరాస్ త్రూ అవ్వచ్చు, వెబ్కాస్టింగ్ త్రూ అవ్వచ్చు, లైవ్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ రిలే అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ లాగా పనిచేయడం జరుగుతుంది పోలింగ్ డే రోజు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16,000 మంది పోలీస్ సిబ్బంది, 12 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో 15,000 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్ర పారామిలిటరీ బలగాలు సైబరాబాద్ కు చేరుకున్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ రావడం జరిగింది. మన దగ్గర ఉన్న ఫోర్సు బయట నుంచి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఫోర్సు మన కలిపి దాదాపు 15,600 మందితోని మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అది కాకుండా 2,000 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా అక్కడ మన లోకల్ లైన్ మెయింటెనెన్స్కి, లోకల్ హెల్ప్ చేయడానికి కూడా మనం వాడుకోవడం జరిగింది. ఇట్లా మనము చాలా పక్కద్బందీగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి 17,581 పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని 14 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 95% పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఏదైనా ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.
పట్నం జనం పల్లెబాట పట్టారు. రేపు ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో రైల్వే స్టేషన్లు బస్టాండ్స్ రద్దీగా మారాయి. ప్రత్యేక బస్సులు రైళ్లు వేసినా జనానికి సరిపోవడం లేదు. స్పెషల్ సర్వీసులు వేయడంతో రెగ్యులర్ గా ఊళ్ళకి వెళ్లే వారికి టైంకు బస్సులు రాక ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. రేపే ఎన్నికలు ఉండడంతో సిటీ జనం పల్లెలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా రైళ్లు, బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వేల మంది అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకొని ఇంటిబాట పట్టారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్లోనూ సొంతూళ్లకు వెళ్లేందుకు జనం క్యూ కడుతున్నారు. ముందే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటికిప్పుడు ఏపీకి వెళ్లాలనుకునే వారికి మాత్రం కష్టాలు తప్పడం లేదు. సరైన సౌకర్యాలు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఫుల్ వస్తున్నాయి, కరెక్ట్గా లేవు. ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది ప్రయాణికులకు. ఇక్కడ వచ్చి ఒక ½ అవర్ అవుతుంది. ప్రైవేట్లోనేమో చాలా 150-200 దాకా ఎక్కువ తీసుకుంటున్నారు. దాదాపు ½ అవర్ అయింది. క్యాబులు కూడా దొరకట్లేదు. క్యాబులు కూడా 1000-1500 అంటున్నారు. ఇప్పుడు బస్సులు కూడా మాకు అందుబాటులో లేవు. బస్సులు పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుమో వాళ్ళు కార్లు వెళ్తున్నాయి, కాకపోతే డబల్ ఛార్జ్ తీసుకుంటుండ్రు. ఏదైనా బస్సు సౌకర్యం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఓటేసేందుకు రాయలసీమ ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులు నడుపుతోంది. అయినా రద్దీ తగ్గడం లేదు. వెళ్ళటానికి 8 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి ఇంకొక బస్సు ఎక్కేసి వెళ్ళాలి. బస్సులు మాత్రం ఏం దొరకట్లేదు. అన్ని రిజర్వేషన్, ఎక్స్ప్రెస్ కూడా రిజర్వేషన్ అయిపోయినాయి అంటున్నారు ఆల్రెడీ. మామూలుగా ఆర్డినరీ సిటీ బస్సులు పెట్టిండ్రు. ఒకదానికి కర్నూలుకే 300 అంటారు సిటీ బస్సు. చాలా డబల్ రేట్స్ ఉన్నాయి. ఓటేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బస్సుల్లో వెళ్తున్నారు. జనమంతా ఒక్కసారిగా ఏపీకి వెళ్తుండడంతో బస్సుల్లో రద్దీ పెరిగిపోయింది. టీఎస్ఆర్టీసీ ఈ ఒక్కరోజే 100 స్పెషల్ బస్సులు నడుపుతోంది. నిన్న దాదాపు 50-60 బస్సుల వరకు విజయవాడకు పంపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు ఇట్లా ఖమ్మము, తర్వాత సూర్యాపేట వాటి కూడా బస్సులు వేయడం జరిగింది. ఈ రోజు దాదాపు 100 బస్సులు ప్లాన్ చేశాము. విజయవాడ కావచ్చు, లేకపోతే తెలంగాణలోని మిగతా డెస్టినేషన్స్ కావచ్చు. ఎన్నికల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని 300 ప్రత్యేక బస్సులు వేశారు. రద్దీని క్యాష్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రెగ్యులర్గా ఊళ్ళకి వెళ్లే వారికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు. ఓటకు ఇప్పుడు మా మంది ఇక్కడ చాలా మంది ఇక్కడనే మిగిలిపోయినారు. బస్సులు దొరకలేవు, స్పెషల్ బస్సులు లేవు. అక్కడ కూడా వాళ్ళు కూడా పంపిస్తామని తోలకపోతలేరు ఎవరు. ఓట్ల గురించే ఎవరు కూడా వస్తలేరు. ఈ ఎండకు బస్సులు దొరకలేవు, ఏం లేవు అని కూడా. ప్రయాణికులకు సరిపడా బస్సులు, ట్రైన్లు లేకపోవడంతో ప్రైవేట్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగింది. ఊళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడేవారికి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. హ్యూమన్ వర్క్ ని తగ్గించే కొత్త యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి డ్రోన్ కెమెరా. పెళ్లిళ్లలో ఫోటోలు తీయడం దగ్గర నుంచి ఆర్మీలో సైన్యానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ డ్రోన్ టెక్నాలజీ వాడకంలో మన దేశం మాత్రం వెనుకబడే ఉంది. ఫోటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయనుకున్న డ్రోన్ కెమెరాలను ఇంకా అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. డ్రోన్స్ ని మొదట సైన్యం కోసమే తయారు చేశారు. ఆర్మీ, ఫోటోగ్రఫీతో పాటు వ్యవసాయం, డెలివరీ సర్వీస్ కి డ్రోన్లను వాడుతున్నారు. చైనా, జపాన్ లో పంటలకు మందులను స్ప్రే చేయడానికి కూడా వీటినే వాడుతున్నారు. మన దేశం మాత్రం డ్రోన్ టెక్నాలజీ విషయంలో వెనకబడి ఉంది. సైన్యంలో వాడే డ్రోన్లు కూడా ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ టెక్నాలజీతో చాలా ఉపయోగాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది. యాదాద్రి టెంపుల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్ వాడటానికి, మైనింగ్ లో ఖనిజాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు సర్కార్ డ్రోన్స్ వాడుతోంది. ఈ మధ్యలో మేము మైనింగ్ శాఖకి సంబంధించిన ఒక కార్యక్రమంలో డ్రోన్స్ వాడుతున్నాము. అదేవిధంగా గతంలో ఒక అగ్రికల్చర్కి సంబంధించిన పైలట్ నల్గొండలో చేయడం జరిగింది. పోలీస్ శాఖ కోసం సైంట్ ఇప్పటికే అనేక రకమైన డ్రోన్స్ కార్యక్రమాల్ని రూపొందించి తయారు చేసి పెట్టి ఉంది.
అదేవిధంగా మన దేవాలయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మాస్టర్ ప్లానింగ్ కోసం కూడా డ్రోన్ని వినియోగించడం జరిగింది. సో భవిష్యత్తు ఇట్లాంటి ఎన్నైనా డ్రోన్స్కి సంబంధించిన ఉపయోగాలు రావచ్చు. మన రాష్ట్రంలో ఉపయోగాలు పెరుగుతాయి, ఇతర రాష్ట్రాల్లో పెరుగుతాయి. మొత్తం దేశంలోనే డ్రోన్ ఉపయోగం చాలా భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్స్ మార్కెట్ $100 బిలియన్ ఉంటే ఇండియా షేర్ మాత్రం 4% ఉంది. హైదరాబాద్ లో సిఎంట్, ఎట్లీడ్ లాంటి కంపెనీలు డ్రోన్ R&D సెంటర్లను ప్రారంభించాయి. డ్రోన్ టెక్నాలజీపై ఇండియాలో అవగాహన తక్కువగా ఉండటంతో ఇంకా వెనకబడి ఉన్నామంటున్నారు. డ్రోన్స్ రకరకాలుగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా యూసేజ్ డ్రోన్స్ దేంట్లో ఉందంటే అగ్రికల్చర్లో, ఓకే, ఇంకా మైనింగ్లో, మ్యాపింగ్లో, ఇన్స్పెక్షన్లో, వీటిలన్నిటిలో డ్రోన్స్ బాగా యూజ్ చేయొచ్చు. డ్రోన్ని యూజ్ చేసి సర్వేలెన్స్ ఎలా చేయొచ్చు, ట్రాఫిక్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అట్లాగే కార్డినెన్స్ సెర్చ్ ఇట్లాంటి అప్లికేషన్స్ని ఎట్లా చేయొచ్చు అనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా చేసి చూపించాం. డ్రోన్ పైలట్స్ సరిపోను లేరు, దానికి చాలా డిమాండ్ ఉంది. డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ఉపాధి పొందొచ్చు, అది దీంట్లో నేర్చుకుంటే, పైలటింగ్ నేర్చుకుంటే స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. చాలా డ్రోన్ల వాడకంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, చట్టసభలు, న్యాయస్థానాలు, రాష్ట్రపతి భవన్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రోన్లను తిరగనివ్వరు. అయితే వీటి వాడకానికి సంబంధించిన రూల్స్ కొంచెం సడలిస్తే డ్రోన్స్ తో ఎన్నో వండర్స్ చేయొచ్చంటున్నారు పైలట్స్. మార్కెట్లో ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ హవా నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీ పడే ఒక్క దేశీయ కంపెనీ కూడా కనబడడం లేదు. 5 ఏళ్ల క్రితం మొబైల్ మార్కెట్ ని ముంచెత్తిన ఇండియన్ కంపెనీలు ఇప్పుడు స్లీపింగ్ మోడ్లోకి వెళ్లాయి. చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ మన మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. రెండు 2014లో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దేశీయ మొబైల్ వాటా 43% ఉండేది. కానీ ప్రస్తుతం ఇది 7%కి పడిపోయింది. ప్రస్తుతం భారత్లో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్ ఫోన్స్ లో 6 చైనా బ్రాండ్వే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ పైన చైనా ఆధిపత్యం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పక్కా వ్యూహంతో చైనా కంపెనీలు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని ఏలుతున్నాయి. ముందుగా ఆన్లైన్ తో మొబైల్స్ ని అమ్మిన చైనీస్ కంపెనీలు ఆ తర్వాత అవుట్లెట్స్ తో సేల్స్ మొదలుపెట్టాయి. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ అందించడం చైనా బ్రాండ్లకు కలిసొచ్చింది. ఇండియన్ కస్టమర్ మొబైల్ కొనేటప్పుడు అది ఏ దేశానికి చెందిన ఫోన్, ఏ బ్రాండ్ అనేది కాకుండా తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయో లేవో చూస్తున్నారని మొబైల్ స్టోర్ నిర్వాహకులు చెప్తున్నారు. ఫ్లాష్ సేల్స్ నిర్వహించడం, ఆఫర్స్ పెట్టడం, ఏదైనా కొత్త ఫీచర్ తీసుకొచ్చి దాన్ని మార్కెటింగ్ చేసి సేల్స్ పెంచుకుంటున్నాయని చెప్తున్నారు. కస్టమర్స్ కి ఏంటంటే కస్టమర్స్ ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేస్తారు, ఎంత జీబీ, ఎంత ర్యామ్, ఎంత ప్రైస్. వాళ్ళకి బ్రాండ్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ప్రాసెసర్ ఏం యూజ్ చేస్తున్నాడు, జీబీ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, వాళ్ళు రివ్యూస్ తీసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఆ బ్రాండే మాకు అడుగుతున్నారు. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ వీ ఎక్స్ప్లెయినింగ్ కస్టమర్ ఇది కొనండి, ఇది వద్దని. కస్టమర్ చెప్తాడు ఇది ఇస్తారా అని. సో దట్ ఈస్ ద టైమ్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. పీపుల్ అండ్ టీనేజ్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ టుడే. ఫ్యూచర్ ఫోన్స్ యూ కెనాట్ కంపేర్. అది కంటిన్యూ అవుతుంది, చాలా తక్కువ రేట్లో కూడా వాళ్ళు 300-400లో చాలా మంది అమ్ముతున్నారు. అండ్ ఆ స్కేల్ పీపుల్ కూడా బై చేస్తున్నారు. కానీ బట్ కీప్యాడ్ ఫోన్ ఐ థింక్ స్లోలీ ఇంకా 2-3 ఇయర్స్లో ఇట్ విల్ బి వాచ్డ్ అవుట్. చైనా బ్రాండ్లు ఆన్లైన్ మార్గంలో దేశీ మార్కెట్లో స్థానం సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ ఇండియన్ మార్కెట్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. షియోమి, వివో, ఒప్పో, వన్ప్లస్, హానర్ లాంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో అద్భుత ఫీచర్స్ తో కొత్త మోడల్స్ ని ప్రవేశపెడుతూ దూసుకెళ్తున్నాయి. ఎంఐ, ఒప్పో, వివో ఇండియాలో better quality. There were some manufacturers who were giving for these people. They made their own products. They first got success in China, then they came out of China and Malaysia, Indonesia and India they started. అక్కడ నుంచి there was no looking back. ఎందుకంటే కస్టమర్స్కి చాలా మంచి క్వాలిటీ చాలా లెస్ ప్రైస్లో దొరికిన తర్వాత మన ఇండియన్ బ్రాండ్స్ వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళే చైనా పోయి మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకి R&D కూడా లేదు మనకు. నౌ దిస్ ఒప్పో, వివో, ఎంఐ అండ్ దే బ్రాండెడ్ హువావి, వాళ్ళకి మొత్తం సెటప్, దే హ్యావ్ R&D అండ్ సర్వీస్ సెంటర్స్, నో స్పేస్ ఇష్యూస్, నో సర్వీస్ ఇష్యూస్. దానివల్ల మనకు
ఇండియన్ బ్రాండ్స్లో ఇప్పుడు సేల్ లేనే లేదు. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో చైనీస్ మొబైల్స్ మార్కెట్ షేర్ 80% పైగా ఉంది. 7,000 నుంచి 18,000 వరకు రేటు ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా చైనీస్ మొబైల్స్ హవా నడుస్తోంది. 12,000కే 4GB ర్యామ్, డ్యూయల్ కెమెరా, 4,000 mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ తో చైనీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో మాత్రం అమెరికన్ కంపెనీ యాపిల్, కొరియన్ కంపెనీ శాంసంగ్ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ లో కూడా చైనీస్ కంపెనీ OnePlus బెస్ట్ ఫీచర్స్ తో గట్టి పోటీనిస్తోంది. తైవాన్ కంపెనీ HTC, అమెరికాకు చెందిన మోటరోలా ప్రెజెంట్ మార్కెట్ లో కనబడకుండా పోయాయి. గతంలో కార్బన్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా, సెల్కాన్ లాంటి దేశీయ కంపెనీలు మన మార్కెట్లో హవా చూపించాయి. ఎప్పుడైతే చైనా ఫోన్లు బెస్ట్ ఫీచర్స్ తో ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచి వాటి పోటీని తట్టుకోలేక ఇండియన్ మొబైల్ కంపెనీలు డీలా పడ్డాయి. 4G ఫోన్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే టైంని క్యాచ్ చేసుకున్నాయి చైనీస్ కంపెనీస్. అందుబాటు ధరలో 4G మొబైల్స్ ని బెస్ట్ ఫీచర్స్ తో చైనీస్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇదే టైంలో 4G మొబైల్స్ ని తక్కువ ధరలో లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురావడంలో వెనుకబడ్డాయి ఇండియన్ కంపెనీలు. చైనీస్ ఫోన్లని ఎక్కువగా కొంటున్న భారతీయులు వాటిని జాగ్రత్తగా వాడాలంటున్నారు నిపుణులు. ఫోన్లు హీటెక్కటం, హై రేడియేషన్ లాంటి సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మారుతున్న జనరేషన్తో పాటు టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల మధ్య దూరం కూడా పెరిగిపోతోంది. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఎవరూ అక్కర్లేదంటున్నారు చాలా మంది. పక్కన ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఒకప్పటి ఆటలను కూడా దూరం చేశాయి. ప్రస్తుత జనరేషన్ పిల్లలు చిన్నప్పటి నుంచే డిజిటల్ ఆటలకి అలవాటు పడిపోయారు. దీంతో చిన్నతనంలో ఆడాల్సిన ఆటలను మర్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండటంతో పిల్లలు ఎక్కువగా వీటికే అతుక్కుపోతున్నారు. దీంతో చిన్నతనంలో గల్లీల్లో స్నేహితులతో పాటు ఇంట్లో బంధువులతో ఆడిన ఆటలు ఎప్పటికీ తీపి గుర్తులుగానే మిగిలిపోతున్నాయని చెప్తున్నారు జనం. అంతేకాదు మొబైల్స్ లో గేమ్స్ ఆడటంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొబైల్స్ ఉపయోగించడం వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బాల్య దశలో ఎంతో వాళ్ళు సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు బాగా మొబైల్స్కి అట్రాక్ట్ కావడం వలన స్నేహానికి దూరం కావడం, క్రీడలకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి దీనిపై తల్లిదండ్రులు కూడా పిల్లలకు మొబైల్స్ నుంచి దూరంగా ఉంచి మానసిక క్రీడల మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు చూడు ఫోన్లో అట్రాక్ట్ అయ్యి అదేదో పబ్జీ గేమ్ అని, సేరీట్ అని అదేదో వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే మైండ్ అంతా దానిపైన డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలంతా టెక్నాలజీ పైన ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకు నేను చూసిన కాడికైతే మా జనరేషన్లో ఉన్నంత గేమ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఏం లేవు. అన్నీ ఫోన్స్ ద్వారానే ఆడుకుంటున్నారు. పిల్లలకు మెంటల్ ఎబిలిటీ పెరిగింది కానీ ఫిజికల్ ఎబిలిటీ మ్యాక్సిమం పెరగలేదు. ఇప్పటి జనరేషన్ పిల్లలు 90ల్లో ఆడిన ఆటల గురించి అస్సలు తెలియదు. అలాంటి ఆటలు ఆడించడంతో పిల్లల్లో మానసిక ఎదుగుదల కనిపిస్తోందంటున్నారు జనం. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ తో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ కు పిల్లలు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారని చెప్తున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ పెట్టాలని, ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆటలు నేర్పిస్తే బాగుంటుందని చెప్తున్నారు. నేను చిన్నప్పుడు మామూలుగా అంటే కబడ్డీ, క్రికెట్ దాదాపుగా మామూలుగా దొరికించుకున్నట్ట అని చెప్పేసి ఫిజికల్గా మనం స్ట్రాంగ్ ఉండడానికి దాదాపు అన్ని గేమ్స్ సహకరించేవప్పుడు. కానీ ఇప్పట్లో ఏమైందంటే స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల చిన్నపిల్లలందరూ ఆఖరికి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ బయట వాతావరణం ఆస్వాదించలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా బయటకి గేమ్స్ ఏం ఆడలేకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా కృషించిపోతారు. అదేవిధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పటి నుంచి 15-16 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువైపోయి అనేక రకమైన వ్యాధులు రావడం జరుగుతుంది. బంధాలు, అనుబంధాలను దూరం చేసిన ఈ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఆటలను కూడా దూరం చేసేస్తున్నాయి. ఆ మార్కెట్లో అన్ని విదేశీ వస్తువులే. దుబాయ్, అబుదాబి, షార్జా, మస్కట్ లాంటి దేశాల్లో లభించే ఇంపోర్టెడ్ వస్తువులన్నీ అక్కడ వెల్కమ్ చెబుతాయి. విదేశాలకు వెళ్లలేని వారు, ఫారెన్ గూడ్స్ కావాలనుకునేవారు హైదరాబాద్ పాత బస్సులోని షహరాన్ మార్కెట్ కు వెళ్తే చాలు, అన్ని అక్కడే దొరుకుతాయి. హైదరాబాద్ చార్మినార్ దగ్గరలో షహరాన్ మార్కెట్ ఇంపోర్టెడ్ గూడ్స్ కి కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. విదేశాలకు సంబంధించిన డ్రెస్సెస్, మెటీరియల్స్ అన్నీ ఈ మార్కెట్ లో దొరుకుతాయి. గల్ఫ్ దేశాల్లోని గడియారాలు, తేనె, డ్రై ఫ్రూట్స్, బుర్కాలు,
డ్రెస్సెస్లతో పాటు ఫోన్లు, ఎలక్ట్రానిక్, కాస్మెటిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. సౌదీ అరేబియా నుంచి సిటీకి వచ్చిన కొందరు అరబ్ షేక్లు నిజాంకు నమ్మకస్తులుగా ఉండటంతో వారికి కీలకమైన ఉద్యోగాలు ఇచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఉద్యోగాలు కోల్పోయిన అరబ్బులు బార్కాస్లో నివాసం ఉంటూ జామ, అంజీర్, బొప్పాయి పంటలు సాగు చేశారు. కొందరు మాత్రం అరబ్ దేశాల వస్తువులు అమ్ముతూ జీవనం సాగించారు. 1960 తర్వాత గల్ఫ్ దేశాలైన సౌదీ, దుబాయ్, అబుదాబి, మస్కట్ కు ఓడలపై వెళ్లి డ్రెస్లు, ఎలక్ట్రానిక్, కాస్మెటిక్ వస్తువులు తీసుకొచ్చి షహరాన్ మార్కెట్ లో అమ్మటంతో ఈ ప్రాంతం గల్ఫ్ వస్తువులకు కేరాఫ్ గా నిలిచింది. शहरान है ये मार्केट, यहाँ अल्हम्दुलिल्लाह हर चीज़ मिलती, अवेलेबल रहता. बुरखे वगैरह इम्पोर्ट रहते बाहर के, सऊदी, दुबई, पूरा अल्हम्दुलिल्लाह ज़रूरत नहीं पड़ती, यहीं मिल जाएगा. परफ्यूम वगैरह हर चीज़ मिलती. मार्केट ऐसी है, हर वैरायटी मिलती है यहाँ पे. इम्पोर्टेड भी मिलता, बाहर के लोग भी यहाँ से भी लेते हैं, अल्हम्दुलिल्लाह लेके आते लेते. क्या ली अच्छी चीज़ें मिलते हैं. शहरान मार्केट है, ये ऐसी मार्केट है यहाँ पे हर चीज़ अवेलेबल है. ऑल मतलब हर चीज़ मिलेगी यहाँ पे. मटेरियल इम्पोर्टेड कपड़ा भी मिलता, मटेरियल भी मिलता. अल्हम्दुलिल्लाह वैरायटी अच्छी रहती है, समझो बेस्ट कपड़ा इम्पोर्टेड रहता. ये जो शहरान में है पूरा हैदराबाद की मार्केट है. ऑल इंडिया इस वेलकम शहरान टू मार्केट. बुरखास, कॉस्मेटिक, नाइटीज़, पूरा ऑल राउंडर यहाँ पे शॉपिंग कर सकते हैं आप. शादी का लिए सूट, मटेरियल, जोधपुरी शेरवानी, जो है सब यहाँ पे मिलता है आपको. परफ्यूम वगैरह आप लोगों को कहीं भी जाने की ज़रूरत नहीं है ज़्यादा दूर. शहरान इज़ द बेस्ट मार्केट. మోస్ట్ వెల్కమ్ యూ టు షహరాన్. గల్ఫ్ దేశాల్లో లభించే ఇంపోర్టెడ్ వస్తువులు షహరాన్ మార్కెట్లో దొరకటంపై జనం సంతోషంగా ఉన్నారు. సెంట్, చేతివాచులు, డ్రై ఫ్రూట్స్, బుర్కాతో పాటు అన్ని రకాల వస్తువులు దొరకటంతో ఫ్యామిలీతో వచ్చి కొంటున్నట్టు చెబుతున్నారు. షహరాన్ మార్కెట్ చార్మినార్లో చాలా పెద్ద ఫేమస్ మార్కెట్ ఇది. వన్ వర్డ్లో చెప్పాలంటే షహరాన్ మార్కెట్ వచ్చేసి దుబాయ్ లాంటిది. దుబాయ్ ఇక్కడే ఉన్నదని అనుకోవాలి, ఎందుకంటే చాలా వస్తువులు మనకి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్గా మనకు దొరుకుతాయి. ఇంకా చాలా ఇంపోర్టెడ్ వస్తువులు మనకి తక్కువ రేట్లో వస్తాయి. మనం దుబాయ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు అక్కడే మొత్తం కలెక్షన్ ఇక్కడే మనకి షహరాన్ మార్కెట్లో దొరుకుతాయి. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ పెరగటం, గల్ఫ్ ప్రొడక్ట్స్ కి జనం అలవాటు పడటంతో మార్కెట్లో బిజినెస్ బాగుందంటున్నారు వ్యాపారులు. ఈ కాంక్రీట్ నగరంలో ఎక్కడ చూసినా బడా బడా బంగ్లాలే. ఏ కాలనీలో చూసినా 2 చెట్లకి మించి కనిపించవు. కానీ ఒక చోటికి వెళ్తే మాత్రం 1 కాదు 2 కాదు 100 చెట్లు కనిపిస్తాయి. మన చుట్టుపక్కల ఉన్నవే కాకుండా వేరే దేశం చెట్లు కూడా ఉంటాయి. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుందో చూద్దాం. మలక్పేటలోని పాల్మెటం పార్కులో తాళజాతి చెట్లు కనివింది చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చే వారికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుతున్నాయి. అరుదైన తాళజాతి మొక్కలున్న ఈ గార్డెన్ కి ప్రత్యేకత ఉంది. అరుదైన మొక్కలున్న ఈ పార్కుకి ప్రతిరోజు 2000 మందికి పైగా సందర్శకులు వస్తున్నారు. దేశ విదేశాల్లో అరుదుగా లభించే కాంటినెంట్స్ కి చెందిన తాళజాతి మొక్కలు ఈ పార్కులో ఉన్నాయి. అంతేకాదు పార్కులోని ప్రతి చెట్టు దగ్గర నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్, ఖర్జూరా, పోకా, వక్క, కొబ్బరి లాంటి తాళజాతి చెట్లతో పాటు సుగంధ ద్రవ్యాల చెట్లు, ఇలా దాదాపు 132 రకాల చెట్లు ఈ పార్కులో ఉన్నాయి. 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్కు ఎంతో విశాలంగా ఉందంటున్నారు జనం. పామ్ ట్రీకి సంబంధించిన ప్రతి చెట్టు ఉంది. దాని కింద దాని గురించి చెట్టు వివరణ ఇచ్చుకుంటూ సైన్ బోర్డ్స్ రాసి పెట్టినరు. చాలా బాగుంటుంది. రోజు కొంచెం 1000 మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు కొబ్బరిది ఉంది, మళ్ళీ పోకల చెట్లు ఉన్నాయి, ఒక్కలవి ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి ఇందులో. మాకు ఇక్కడైతే ఎక్కడ లేవు హైదరాబాద్లో, ఇక్కడే ఉంది, మలక్పేట పార్క్లోనే ఉంది. స్టడీకి యూజ్ అవుతాయి, టైంపాస్ అవుతుంది, ఇక్కడ హెల్త్ బాగుంటుంది. హైదరాబాద్ పార్కుల్లో డిఫరెంట్ థీమ్తో ఏర్పాటు చేసిన ఈ పార్కుకు స్థానికులు ఎక్కువగా వస్తుంటారు. పార్కులోకి ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పార్కు ప్రశాంతంగా ఉండడంతో పాటు చెట్ల నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు జనం. అందరూ కూడా ఈ కాలనీలో మలక్పేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని మంచిగా దీని యొక్క మెడిసినల్ వాల్యూస్, దీని యొక్క బొటానికల్ వాల్యూస్ కూడా మంచిగా తెలుసుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దోహదపడుతుంది ఇది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ చెట్లను చూసేందుకు సిటీ జనం ఆసక్తి చూపిస్తున్నారు.
సమాజంలో మంచి చెడులు, మనిషి జీవితం ఇలా ఒకటేంటి ఎన్నో భావాలను వివరించే పెయింటింగ్స్ ని హైదరాబాద్ లో ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యువ కళాకారులు గీసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని అలయన్స్ ఫ్రాంచైజ్ ఆర్ట్ గ్యాలరీలో రమేష్, రోజీ అనే ఇద్దరు ఆర్టిస్టులు ఏర్పాటు చేసిన ఆర్ట్స్ విత్ 2 పర్స్పెక్టివ్స్ ఎగ్జిబిషన్ లోని పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నేచర్ హీలింగ్ లింక్ తో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ లో ఎన్నో సందేశాలున్నాయి. అహం బ్రహ్మం, మెడిటేషన్, చక్రం, సన్ఫ్లవర్, మైండ్ ట్రీ, నైఫ్ పెయింటింగ్, గ్రీనరీ లీవ్స్, గోల్డెన్ లీవ్స్, ఎల్లో ఫ్లవర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆర్ట్స్ విత్ 2 పర్స్పెక్టివ్స్ ఎగ్జిబిషన్ లో ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయని చెప్తున్నారు జనం. సమాజంలో మంచి చెడుతో పాటు మనిషి జీవితం గురించి వివరించే పెయింటింగ్స్ బాగున్నాయన్నారు. ప్రైమరీగా ఏంటంటే మనలో ఉన్నదంతా ప్రపంచంలో కూడా ఉన్నది. వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద యూనివర్స్ ఇట్ రిసైడ్స్ ఇన్ అస్, అహం బ్రహ్మాస్మి లాగా. సో ఆ మెసేజ్ అయితే చాలా పెయింటింగ్స్లో క్లియర్గా వస్తుంది. ఈ పెయింటింగ్స్ చేసినందుకు చాలా శ్రమ పడ్డారు, కానీ మేము ఒక గంటలో అన్ని చూసేసి వెళ్ళిపోతున్నాం. కానీ చాలా మెమరీస్ ఇక్కడి నుంచి మేము తీసుకొని వెళ్తున్నాము. ప్రతి పెయింటింగ్లో ఒక మెసేజ్ ఉంది. స్పెషల్లీ నేను ఒక రేకీ హీలర్ని కాబట్టి ప్రతి దాంతో నేను బాగా రిలేట్ చేయగలుగుతున్నాను. నేచర్ అయినా సరే, అబ్స్ట్రాక్ట్ అయినా సరే, అందులో కూడా ఒక మెసేజ్ ఉంది. ప్రతి పెయింటింగ్లో మెసేజ్ తీసుకొని మనది డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ప్రకృతిపై ప్రేమతోనే పెయింటింగ్స్ వేసినట్లుగా ఆర్టిస్టులు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పెయింటింగ్స్ వేయడంతో అంతా ఆదరిస్తున్నారని చెప్పారు. బ్రష్ వాడకుండా చేతితో పాటు నైలను ఉపయోగించి వేసిన యోగా, మెడిటేషన్ పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నాకు ఆర్ట్ అంటే చాలా ప్యాషన్. నేను చిన్నప్పటి నుంచి నేచర్ లవర్ని. నాకు గ్రీనరీ అన్నా కానీ పల్లె ప్రాంతంలో పుట్టి పెరిగా. నేను నా స్కూలింగ్ అయినా కానీ నా కాలేజ్ అంతా పల్లెటూర్లలో. సో చాలా సంతోషంగా ఉంది నేచర్ మీద వర్క్ చేస్తున్నందుకు. నా గోల్ ఏంటంటే నేచరు రోజు రోజుకి పాడైపోతుంది. నేచర్ ఫార్మేషన్ అంతా పాడైపోతుంది. దానివల్ల కలర్ఫుల్ నేచర్ ఉండాలని కోరుకుంటూ ఈ షో నేను చేశాను. సో मेरी पेंटिंग्स जो हैं दे आर टू डू मोर विथ एनर्जी एंड हीलिंग एंड उसमें जो ऑयल पेंटिंग्स है दे आर ऑल डन विथ फिंगर पेंटिंग्स मेनली, फिंगर्स एंड नेल. देयर नो ब्रश विच इज़ यूज्ड, ब्रश यूज़ नहीं किया है. तो वो आप देख सकते हैं. कुछ पेंटिंग्स ऐसी हैं जो इंटरैक्टिव हैं, जो आप उनको देखेंगे तो जैसे आईज़ है तो वो आपकी तरफ, आपकी किसी भी डायरेक्शन में आप जाएंगे वो आपकी तरफ देखेंगे. इस तरह की मेरी पेंटिंग्स हैं. ఇక నిజ జీవితంలో జరిగే అంశాలను తీసుకొని పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్టులను అంతా అభినందిస్తున్నారు. కృషి పట్టుదలతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ కాలేజీలోని స్పాట్లైట్ క్రికెట్ అకాడమీలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మంచి ట్రైనింగ్ ఇస్తున్న నిర్వాహకులని అభినందించారు. చిన్నారుల ఎదుగుదలకి చదువుతో పాటు ఆటలు దోహదపడతాయని చెప్పారు. పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. మంచి కోచింగ్ ఫెసిలిటీస్ క్రికెటర్స్కి ఇస్తూ వీళ్ళందరూ కూడా మంచి క్రికెటర్స్ కావాలి, తెలంగాణ రాష్ట్రంకి ఆడాలని చెప్పి వారు ఈ ప్రయత్నంలో కోచింగ్ అకాడమీ పెట్టి ఇక్కడ 10 కోచ్లను పెట్టి క్రికెటర్స్కి కోచింగ్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఒక బౌలింగ్ మెషిన్, లండన్ నుంచి బౌలింగ్ మెషిన్ ఇంపోర్ట్ చేసి క్రికెటర్స్కి డిఫరెంట్ యాంగిల్స్లో, డిఫరెంట్ స్వింగ్స్లో ఆడిపించడానికి వారికి ఆస్ట్రోటర్ఫ్ కూడా, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఆస్ట్రోటర్ఫ్స్ లేవు. డెఫినెట్లీ ఆస్ట్రోటర్ఫ్ వలన క్రికెటర్స్కి లాభం పొందుతుంది. ఇక్కడ నేను ఇప్పుడే మన యంగ్ క్రికెటర్స్ అందరికీ ఇదే చెప్పినాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. మీరందరూ కూడా మంచిగా స్టామినా డెవలప్ చేసి ఫిజికలీ ఫిట్ ఉన్నప్పుడు మంచిగా ఇంకెక్కువ ఆడవచ్చు అని చెప్పి. హాట్ సమ్మర్లో ఐస్ క్రీమ్ ను టేస్ట్ చేయని వారుండరు. మారుతున్న టేస్ట్ ను బట్టే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా మారిపోతున్నాయి. పార్లర్లో కొత్త కొత్త రుచులు వస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి కొత్త టేస్ట్ తో డిఫరెంట్ గా ఫ్యూజన్ ఐస్ క్రీమ్ అందుబాటులోకి వచ్చాయి. ఐస్ క్రీమ్, దీనికి చిన్న పెద్ద తేడా లేదు. ఎవరు తిన్నా ఐస్ అయిపోవాల్సిందే. సీజన్ ఏదైనా సరే ఈ మధ్య ఐస్ క్రీమ్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఇక వేసవిలో అయితే చెప్పాల్సిన పని లేదు.
మరోవైపు మారుతున్న కాలంతో పాటు డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కొత్త రుచులతో నోరూరిస్తున్నాయి. కుకట్పల్లిలోని హిమక్రీములు అనే ఐస్ పార్లర్ లో ఇండియాలోనే ఫస్ట్ టైం ట్రెడిషనల్ స్వీట్స్ ను మిక్స్ చేసి ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తున్నారు. ఆంధ్రాలో ఫేమస్ అయిన పూతరేకులను వెరైటీగా ట్రస్టీ ఐస్ క్రీమ్ తో కలిపి కొత్త రకం రుచులు తయారు చేస్తున్నారు. ఫుడ్ ఇండస్ట్రీలో ఎంత హైజీనిక్ గా ప్రిపేర్ చేసినా కొత్త రుచులు లేకపోతే ఆదరణ ఉండదని, అందుకే డిఫరెంట్ గా ట్రై చేశామన్నారు నిర్వాహకులు. ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ తీసుకురావడంతో మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. రెగ్యులర్ ఐస్ క్రీమ్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఒక ట్రెడిషనల్ స్వీట్ టచ్ ఇస్తే బాగుంటుంది. సో కస్టమర్కి యూనిక్గా ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది అనిపించింది. దాని నుంచే డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి ఒక 5 కాంబినేషన్స్తో హిమక్రీమ్ స్టార్ట్ చేసామండి. లైక్ పూతరేక్ ఐస్ క్రీమ్, చాక్లెట్ రసగుల్లా, క్రేజీ జామున్, రస్మలై బటర్ స్కాచ్, కాలా స్ట్రాబెర్రీ. సో వాటన్నిటికీ స్టార్ట్ చేసిన ఇమీడియట్ 1 మంత్ నుంచే మనకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి కస్టమర్స్ నుంచి. సో కాస్ట్ కూడా రీజనబుల్ అండి, వెరీ రీజనబుల్. 49 నుంచి మన దగ్గర 199 వరకు డిఫరెంట్ రేట్స్లో డిఫరెంట్ ఐటమ్స్ బట్టి మనకి కాస్టింగ్ ఉన్నాయండి. సో మీరు హిమక్రీమ్ మరికొన్ని రోజుల్లోనే చాలా చోట్ల స్ప్రెడ్ అవ్వడం మీరు చూస్తారు. వెరైటీ ఐస్ క్రీమ్ తినడానికి జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో ఇలాంటి ఐస్ క్రీమ్ ఎక్కడా టేస్ట్ చేయలేదన్నారు. తక్కువ ధరతో మంచి హైజీనిక్ ఐస్ క్రీమ్ అందిస్తున్నారని చెప్పారు. ఇక్కడ రెగ్యులర్గా పూతరేక్ తినడానికి వస్తుంటాను. ఇది రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఓపెన్ అయింది స్టోర్. ఇది అంబియన్స్ బాగుంటుంది, స్వీట్గా ప్లస్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ కూడా లేదు, ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది. హిమక్రీమ్ అని రేట్స్ కూడా రీజనబుల్గా ఉందండి, రేటు నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్ తోటి ఎవ్రీ వీకెండ్ వస్తుంటాను, డైలీ వస్తుంటాను నేను. ఐస్ క్రీమ్ విత్ స్వీట్, ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్. Butterscotch with rasamalai, it's very tasty. We used to come here very frequently. Taste it's very super. Combination itself, it's a rare combination, so taste is very nice. Its ambience is also very nice. ఇక సాధారణంగా చిన్నపిల్లలు మాత్రమే ఐస్ క్రీమ్స్ ను ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ విత్ ట్రెడిషనల్ స్వీట్ టేస్ట్ చేయడానికి వయసుతో సంబంధం లేదంటున్నారు జనం. ఈ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేస్తే కొత్త రకమైన స్వీట్ ఐటమ్ టేస్ట్ చేసిన ఫీల్ కలుగుతుందంటున్నారు. ఇక్కడ రేర్గా చాలా కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది చాక్లెట్ విత్ రసగుల్లా, దీని కాంబినేషన్ రసగుల్లా అంటేనే అందరికీ చాలా ఇష్టపడతారు. చాక్లెట్ విత్ రసగుల్లా అంటే ఇంకా కిడ్స్కి చెప్పలేనంత ఇష్టంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హైజీన్గా ఉంటుంది, చాలా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇక ఒకప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఫుల్ ఐస్, కప్ ఐస్ మాత్రమే ఉండేవి. ఫ్లేవర్స్ లో స్ట్రాబెరీ, వెనిలా. ఇప్పుడు ట్రెండ్ మారింది, కొత్త టేస్ట్లు వస్తున్నాయి. అవి ఇవి మిక్స్ చేసి స్పెషల్ ఐస్ క్రీమ్స్ గా మార్చేస్తున్నారు. దీంతో వెరైటీ ఐస్ క్రీమ్స్ అందరినీ టేస్ట్ చేసేలా నోరూరిస్తున్నాయి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.